నమస్కారం ప్రజలరా. మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన అన్న ఏ విధంగా అభివృద్ధి చేసినాడు, ఏంది కథ, ఏంది మెహర్బానీ అని అన్నీ చూసినారు. అందులో భాగంగా మన జగనన్న ఈ విధంగా ఖర్చు పెట్టినాడు అని చెప్పి ఈ విధంగా మరి ప్రస్తుతానికి ఉండేటువంటి ప్రభుత్వం, ఈ జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగా తిప్పుతున్నారు. అసలు ఏంది కథ, ఏంది వ్యవహారం, మన జగనన్న నిజంగానే ఎంత డబ్బులు ఖర్చు పెట్టినారు, మరి మన బిడ్డకు మనం మీకంటే ఇంకేం ఊళ్ళోలే మీరు ఎలక్షన్ల ముందు అదేవిధంగా పాదయాత్ర చేసేటప్పుడు మీ బిడ్డ అని అందరికీ ముద్దులు పెట్టాడు, అందరినీ చెంపలు రుద్దినాడు, అన్నీ చేసినప్పుడే బాగుండి ఇప్పుడు డబ్బులు ఈ విధంగా ఖర్చు పెట్టినాడు అని చెప్పి చెప్పడం ఇది బాధాకరం. ఎందుకంటే 151 సీట్లు వచ్చినాయి, మేమేది ఆడితే అదే ఆట, మేము ఏం పాడితే అదే పాట అన్నిటి ఉన్నింది వ్యవహారము. సరే, అందులో భాగంగా ఏంది కథ అనేది ఒకసారి మనం చూద్దాం ప్రజలారా. జనం సొమ్ముతో జగన్ జల్సాలు అని చెప్పి బాగా పెద్దదిగా వేశారు. జనం సొమ్ముతో జగన్ జల్సాలంట. ఇంకా ఆయనకి ఎట్టొచ్చు అది? ఇంకా ఆయనేమి ఇంట్లో నుంచి ఏమన్నా తీర్చాడా, లేదంటే ఉంటే రాజారెడ్డి సంపాదించింది ఏమన్నా తీర్చాడా, లేదంటే ఎలహంగా ప్యాలెస్లో ఏమన్నా తీర్చాడా, లేదంటే పులివెందుల కోటలో నుంచి ఏమన్నా తీర్చాడా, లేదంటే తాడేపల్లి ప్యాలెస్లో నుంచి ఏమన్నా తీర్చాడా? ఎక్కడి నుంచి తీయుడు? తీసేదానికి ఆయన మన ముఖ్యమంత్రి చేసిందే, తీసేదానికి కాదు కదా. మరి ముఖ్యమంత్రి ఆయన ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాడు, ఆయన చేతిలో పెన్నా ఉంటుంది, ఎవరైనా సంతకాలు పెడతాడు, ఏం కావాలంటే అది చేస్తాడు. అయితే ఏంది అనే విధంగా అన్న ఖర్చు పెట్టాడు. అది అందరం కూడా ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఆ విధంగా ఉన్నింది కథ మంది ఆ రోజుల్లో. అడుగడుగున అధికార దుర్వినియోగం, అడుగడుగున అధికార దుర్వినియోగం అంటే ఇంకా అధికారులు ఆయన మాట మన మాట వింటారా? ముఖ్యమంత్రినే చేసినాం, 151 స్థానాలు గెలిపించినాం, ఆయన ఆడింది ఆట, ఇంకేందంట కథ. అదేవిధంగా మనం చూసుకుంటే ఒక్కొక్కటిగా అన్న చేసినటువంటి గొప్ప గొప్ప పనులు, అన్న ఏ విధంగా డబ్బులు ఖర్చు పెట్టినాడు ఏందనేది మనం ఒక్కొక్కటిగా చర్చిద్దాం ప్రజలారా. 60 నెలలో ముఖ్యమంత్రిగా జగన్ 222 కోట్లు హెలికాప్టర్ తిరుగుళ్లకు, అంటే ఇది హెలికాప్టర్లకే కాకపోవచ్చు, 222 కోట్ల రూపాయలు. కేవలం 6 కిలోమీటర్లు పోవాలన్నా కూడా అన్న హెలికాప్టర్లోనే పోయినాడు. అదేవిధంగా లండన్ డాక్టర్ కాడికి పోవాలంటే స్పెషల్ ఫ్లైటు, అదేవిధంగా కూతురు దగ్గరికి పోవాలన్నా స్పెషల్గా ఫ్లైటు, బెంగళూరు పోవాలన్నా స్పెషల్ ఫ్లైట్లు, ఈ విధంగా రకరకాలుగా ఎందుకంటే ఒక అభద్రతా భావం. అంటే మనం ఏ హామీలు అయితే ఇచ్చినామో వాటిని ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మనం జనాల్లో, ప్రజల్లో మనం గతంలో పాదయాత్ర చేసినటువంటి క్రమం, పాదయాత్ర చేసినటువంటి ఆ రోజుల్లో మనం అదే విధంగా ఈ రోజు పోవాలంటే కుదరదు. ఎందుకంటే పోలీసులు పెట్టుకుంటాడు, వందలాది మంది పోలీసులు, పరదాపట్లు, బార్కేడ్లు, తోపుడు బండ్లు లాపించి చిన్నకారి వ్యాపారస్తులందరినీ వాళ్ళ షట్టర్లు క్లోజ్ చేపించి సొంత ఊరు మన పులివెందులకు పోవాలన్నా కూడా అట్నే చేస్తా ఉన్నాడు అన్న. మరి ఇంకేంది 222 కోట్లు, ఓ నమశివాయ అయిపోయింది. పోతే తన కోసం ఋషికొండ ప్యాలెస్ 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి